హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు మా ఛానల్ యొక్క వీడియో చూసి స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా ఆర్ ట్రేడింగ్ చేయడానికి మాకు మెసేజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు. బట్ వీడియో చూసి వాళ్ళు వచ్చి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ట్రేడింగ్ చేస్తామని మాకు మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి ఈరోజు ఈ వీడియో చేయదలుచుకున్నాను. సో వాళ్ళకి కనీసం బేసిక్ అవగాహన ఉండాలి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, దాని గురించి చెప్పడానికి ఈ వీడియో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. సో బేసిక్ ఐడియా మీకంటూ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఎలా ట్రేడింగ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దాని గురించి మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలని మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అండ్ ఆల్సో స్టెప్ బై స్టెప్ టెక్నికల్గా, డెఫినేషన్ పరంగా కాకుండా మీకు టెక్నికల్గా క్లియర్గా చూపెడతాను. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్లో టైప్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీకు చెప్తాను. చూడండి. సో ఇనిషియల్గా ఫస్ట్ అయితే మీకు అర్థం కాదు, ఒక 2 or 3 టైమ్స్ చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లియర్గా ఓవర్వ్యూ వస్తుంది. తర్వాత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి ట్రేడింగ్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మేము చేస్తూనే ఉంటాము అండ్ ఆల్సో మేము స్ట్రాటజీస్ మీద కూడా వీడియోస్ చేస్తుంటాం. సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ రెగ్యులర్గా మీకు అప్డేట్ అవుతుంటాయి. సో ఈరోజు మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోలోకి వెళ్దామా. సో స్టాక్ మార్కెట్ గురించి మీకు కంప్లీట్ కోర్స్ అని చెప్తున్నాను. కంప్లీట్ అని లేదు, జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఎంటైర్ కోర్స్ చెప్పాలంటే 1 డేలో 1 వీడియోలో సరిపోదు. మీకు జస్ట్ ఓవర్వ్యూ, మీకు స్ట్రైక్ కావాలి అనే దాని గురించి క్లియర్గా చెప్పడానికి ఈ వీడియో చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ చెప్తాను. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంది, స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫ్రెండ్స్, అసలు స్టాక్ అంటే ఏంటి, ఫస్ట్ స్టాక్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ అనే దాని గురించి కంటే ముందు స్టాక్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి ఫ్రెండ్స్. కంపెనీస్ నీడ్ మనీ టు హెల్ప్ దెమ్ గ్రో. దే యూస్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ బయింగ్ మెటీరియల్ టు మేక్ దేర్ ప్రొడక్ట్స్, డెవలపింగ్ న్యూ ప్రొడక్ట్స్, బిల్డింగ్ ప్లాంట్స్ ఆర్. సో ఒక కంపెనీ ఉంది, మీకు తెలుగులో ఇక్కడ ఉన్నదాన్ని మీకు తెలుగులో చెప్తాను. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వచ్చేసరికి ప్రొడక్ట్స్ తయారు చేయడానికైనా ఆర్ ఆ కంపెనీ పెద్దగా చేయడానికి వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఒక చిన్న కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ పెద్దగా చేయాలనుకుంటారు, వాళ్ళకి బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటారు, బట్ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా తెచ్చుకోవాలి, ఒక విధంగా బ్యాంక్స్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకోవాలంటే వాళ్ళకు అంత అమౌంట్ రాదు అండ్ ఆల్సో అంత సెక్యూరిటీ వాళ్ళు పెట్టలేరు. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, కంపెనీని డెవలప్ చేయాలి బాగా, వాళ్ళకంటూ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ని స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఐపీఓకి తెస్తారనమాట. వాళ్ళ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తారు. లిస్ట్ చేస్తే ఆ స్టాక్స్ని మనం బై చేస్తాం, ఆ అమౌంట్ వాళ్ళకి చేరుతుంది. అది నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూపెడతాను. సో వాళ్ళకంటూ మెటీరియల్ గ్రోత్, కంపెనీ పెంచాలనుకుంటున్నారు, బట్ వాళ్ళ దగ్గర మనీ అనేది లేదు. సో ఆ మనీని మన దగ్గర నుంచి తీసుకుంటారు, మనలాంటి ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు వాళ్ళ కంపెనీని గ్రో చేస్తుంటారు. సో స్టాక్ అంటే ఇదే అన్నమాట. ఓ కంపెనీ ఏదైనా ఓ కంపెనీ అనుకోండి, ఆ కంపెనీ పెట్టారు ఒక పర్సన్, నేను ఒక పర్సన్ ఒక కంపెనీ పెట్టాం, ఆ కంపెనీ గ్రో చేయాలనుకున్నాం. మన దగ్గర కొంత అమౌంట్, మనకి ఒక 1000 రూపాయలు కావాలి, బట్ మన దగ్గర 100 రూపాయలే ఉంది, మిగతా 900 రూపాయలు అవుట్ సైడ్ నుంచి తెచ్చుకోవడం అనమాట. మన ఇన్వెస్టర్స్ ఉంటారుగా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ప్రాఫిట్ ఈ మన కంపెనీ మీద వచ్చే ప్రాఫిట్లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తున్నారో మన కంపెనీ గ్రో చేయడానికి వాళ్ళకి ప్రాఫిట్ షేరింగ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను. సో స్టాక్ అనే దాని గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. సో స్టాక్ మార్కెట్ స్ట్రక్చర్, ఒక స్టాక్, ఇప్పుడు ఆ పర్సన్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో అది ఎలా తెచ్చుకోవాలి, నాకు ఒక కంపెనీ ఉంది, నా కంపెనీని నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను, బట్ నా దగ్గర అమౌంట్ లేవు, నేను అమౌంట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో మీలాంటి ఇన్వెస్టర్స్, నా కంపెనీలో మీలాంటి ఇన్వెస్టర్స్ ఎలా, మీలాంటి ఇన్వెస్టర్స్ నుంచి మనీ ఎలా తెచ్చుకోవాలి, ఆర్ మీలాంటి ఇన్వెస్టర్స్ నాలాంటి కంపెనీలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ప్రాసెస్ ఇక్కడ ఉంది చూడండి, డయాగ్రామ్ మీకు క్లియర్గా చెప్తాను.
స్టాక్ మార్కెట్ స్ట్రక్చర్. సో ఐటీసీ కంపెనీ అనుకోండి ఎగ్జాంపుల్, మీరు ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతుంటారు, ఐటీసీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ప్యాకెట్స్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆశీర్వాద్ ఉప్పు అండ్ ఐటీసీ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి, మీరు రెగ్యులర్ యూజ్ చేసేది ఐటీసీ కంపెనీ అనుకో. ఐటీసీ కంపెనీ ఇదేం చేస్తుంది, దాని కంపెనీ పెద్దగా చేయాలనుకుంటుంది, చాలా డెవలప్ చేయాలనుకుంటుంది, మెటీరియల్ కొనాలన్నా దేనికైనా మనీ కావాలి, బట్ ఆ మనీ వాళ్ళ దగ్గర ఉంది 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర ఉంది 10,000, బట్ వాళ్ళకి కావాల్సిన 1,00,000 రూపాయలు, మెటీరియల్కైనా కంపెనీ పెద్దగా చేయడానికైనా వాళ్ళకి కావాల్సిన 1,00,000 రూపాయలు, బట్ వాళ్ళ దగ్గర ఉంది 10,000, బట్ ఆ మిగతా 90,000 అమౌంట్ గురించి మార్కెట్లో పెడతారనమాట, ఐపీఓకి వస్తారనమాట. సో ఇది ఐపీఓ అంటే అదే అనమాట. ఐపీఓ ఇక్కడ చూడండి, ఇష్యూ షేర్స్గా డివైడ్ చేసి ఐపీఓకి ఇస్తారనమాట. ప్రైమరీ మార్కెట్ ఫస్ట్ ఐపీఓకి వస్తారు. సో వాళ్ళు ఎలా లిస్ట్ అవుతారు, స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతారు, ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతారు. ఒక కంపెనీ ఎక్కడ నుంచి ఇన్వెస్టర్స్ తెచ్చుకోవాలంటే వాళ్ళు వచ్చేసరికి ఇలా స్టాక్ ఎక్స్చేంజ్ ఉందిగా, ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు ఫైల్ చేస్తారనమాట, మేము ఐపీఓకి వస్తున్నాం, మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలని ఇక్కడ వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తారనమాట ఇక్కడ వచ్చేసరికి. సో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఐపీఓకి ఇష్యూ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు ఐపీఓకి వస్తే, ఇక్కడ వచ్చేసరికి ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి ఇన్వెస్టర్స్. సో ఆ కంపెనీ మంచిది. ఐటీసీ అనేది ఏం తయారు చేస్తుంది, మీకు రెగ్యులర్ వాడే ప్రొడక్ట్స్, మనకు ఆశీర్వాద్ అయినా మనం రోజు తిండే గోధుమ పిండి, ఆశీర్వాద్ ఉప్పు చాలా ఉంటాయి. ఇక ఐటీసీ బిస్కెట్ ప్యాక్ మన రెగ్యులర్ యూజ్ చేసేది. సో మంచి కంపెనీ, రెగ్యులర్ యూజ్ చేసేది మంచి కంపెనీ అని మనకు తెలుసు, ఎందుకంటే మన ఇంట్లో వాడుతున్నాం. సో అలా ఒక కంపెనీ గురించి మనకు మంచిగా అనిపించింది. సో అది ఐపీఓకి వస్తుందంటే ఇన్వెస్టర్స్కి ఐపీఓకి వస్తుందని మనకు ముందే తెలుస్తుంది అనమాట. మీరు రెగ్యులర్ ఐపీఓ న్యూస్ అని వింటుంటారు, ప్రతి వారం వస్తూనే ఉంటాయి, రోజు ఒక కంపెనీ వస్తూనే ఉంటుంది, ప్రతి వారం ఒక కంపెనీ వస్తూనే ఉంటాయి. సో అలా ఐపీఓకి వస్తుందన్నమాట. ఐపీఓ వచ్చేసరికి ఐపీఓలో మనం ఇన్వెస్టర్స్ అంటే మనమే కొనదలుచుకున్నాం. సో ఇది మంచి కంపెనీ, సో దీనికి ఫ్యూచర్ ఉంటుందని మనం కొంటాం. ఇన్వెస్టర్స్ బై చేస్తారనమాట ఆ స్టాక్స్ని. సో వాళ్ళు బై చేసినందుకు వీళ్ళకి ఒక సర్టిఫికేట్. సో ఇన్వెస్టర్స్కి ఇలా బై చేసినందుకు ఏమొస్తుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈ కంపెనీ వచ్చేసరికి మీ దగ్గర ఒక షేర్ వచ్చేసరికి లాట్ వైజ్ ఒక 20 షేర్లో 30 షేర్లో బై చేస్తారు. ఆ కంపెనీలో ఎంతో ఒక 1,00,000 రూపాయలు 10,000 పెట్టుబడి పెట్టి బై చేస్తారు. సో కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్ మీకు డివిడెండ్ రూపంలో అయినా ప్రాఫిట్స్లో డివిడెండ్ రూపంలో షేర్ చేస్తుందన్నమాట. ఆర్ క్వార్టర్లీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, మీరు ఒక షేర్ని ఐటీసీ షేరే ఉంది 100 రూపాయల దగ్గరే ఉన్నారు, అది గ్రోత్ అవుతున్న కొద్దీ కంపెనీ రిజల్ట్స్ పాజిటివ్ మంచి రిజల్ట్స్ ఇస్తున్న కొద్దీ ప్రతి క్వార్టర్ ఇస్తున్న కొద్దీ 100 రూపాయల నుంచి ఆ షేరు 105 పోతుంది, 105 నుంచి 120 పోతుంది, 120 నుంచి 150 పోతుంది. అట్లా 150 పోయినప్పుడు మీరు ఆ షేర్స్ని మీ దగ్గర ఉన్న 20 షేర్స్ని అమ్ముకుంటే, మీరు కొన్నది ఎంత 100 షేర్స్ 20 రూపాయలు అంటే ఒక 2,000 కొంటే మీరు అది 150 కనుక్కున్నప్పుడు మీకు 500 ప్రాఫిట్ అనమాట. సో అలా మీకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఆల్సో మీరు అట్లనే హోల్డ్ చేస్తే మీకు డివిడెండ్స్ రూపంలో కూడా ప్రాఫిట్లో డివిడెండ్ రూపంలో ప్రతి సంవత్సరం ఇస్తుందన్నమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్వెస్టర్ చేస్తాం, అండ్ ఆల్సో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు అమ్ముకోవాలనుకుంటున్నారు, మీరు ఐపీఓలో బై చేశారు, సో అది ఎక్కడ అమ్ముకోవాలి. సో మీకు అంటూ ఒక బ్రోకర్ అకౌంట్ కావాలి. ఇప్పుడు బ్రోకర్ అకౌంట్ అంటే ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్స్, మీరు ఎల్ఐస్ బ్లూ, చాలామంది బ్రోకర్స్ ఉంటారన్నమాట. వీళ్ళు బ్రోకర్స్ అనమాట, మీడియేటర్స్. స్టాక్ ఎక్స్చేంజ్కి అండ్ మనలాంటి వాళ్ళకి వీళ్ళు మీడియేటర్స్, అందుకే వీళ్ళని బ్రోకర్స్ అంటారనమాట. వీళ్ళు ప్రాసెస్ ఏం చేస్తుంటారంటే, మన దగ్గర ఏమైనా స్టాక్స్ ఉంటే అవి మన దగ్గర నుంచి బయ్యర్ సేల్ మీడియేటర్స్ లాగా ఉంటారనమాట. బయ్యర్స్ సేలర్స్ మధ్యలో వీళ్ళు మీడియేటర్స్. నీ దగ్గర స్టాక్స్ ఉన్నాయి, ఇన్వెస్టర్స్, నువ్వు ఇన్వెస్ట్ ఉంటావు, సేల్ చేయాలనుకుంటున్నావు, బయ్యర్ ఉంటాడు, బట్ మీడియేటర్ ఈ పర్సన్ ఏం చేస్తాడంటే నీ దగ్గర షేర్స్ని ఇతనికి బదిలీ చేస్తాడు. అదే నీవు సేల్ చేయాలనుకుంటున్నావు, ఇతను వచ్చేసరికి బై చేయాలనుకుంటున్నాడు. సో ఈ మీడియేటర్ ఏం చేస్తారంటే బై అండ్ సేల్, వాళ్ళే వచ్చేసరికి బ్రోకర్ అనమాట. మీరు స్టాక్స్ బై చేయాలి సేల్ చేయాలన్నా బ్రోకర్ త్రూ చేయాలి. అవే బ్రోకర్స్ మీకు ఈ ఎల్ఐస్ బ్లూ అయినా ఏంజల్ బ్రోకింగ్ అయినా ఇవైనా. సో వాటిని డిమాట్ అకౌంట్స్ అంటారు. డిమాట్ అకౌంట్స్, మీరు ఒక స్టాక్స్ని బై చేయాలన్నా సేల్ చేయాలన్నా ఆర్ ట్రేడింగ్ చేయాలన్నా డిమాట్ అకౌంట్ అనేది మస్ట్. ఆ డిమాట్ అకౌంట్ అంటేనే బ్రోకర్స్ అనమాట. ఈ ఏంజల్ బ్రోకింగ్, ఎల్ఐస్ బ్లూ ఇవాళ చాలామంది యాడ్స్ ఇస్తుంటారు కదా. సో వీటి ద్వారానే మీరు ఏ షేర్నైనా బై చేయొచ్చు, ఏ స్టాక్నైనా బై చేయొచ్చు ఆర్ సేల్ చేయొచ్చు, ఆర్ మీరు ఎనీథింగ్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో మీకు మస్ట్ బ్రోకర్ అకౌంట్ ఉండాలన్నమాట. సో వీళ్ళు అదే చెప్పానుగా ప్రొఫెసర్, మీకు వచ్చేసరికి మీరు ఐపీఓకి వెళ్ళాలన్నా మీకు
డిమాట్ అకౌంట్ ఉండాలి. మీరు ఐపీఓ బై చేయాలన్నా డిమాట్ అకౌంట్. మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే డిమాట్ అకౌంట్. ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాతనే ఏ స్టాక్లో అయినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆ ట్రేడింగ్ చేయవచ్చు అన్నమాట. సో ఎవరికైనా ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి, స్టాక్ మార్కెట్ యొక్క డిమాట్ అకౌంట్ లింక్స్. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మీకు చెప్పాను కదా, మీకు ఐపీఎస్ వచ్చాయి. సో ఇలా స్టాక్ మార్కెట్లో వచ్చేసరికి బై అండ్ సేల్స్ చేయాలంటే బ్రోకర్ త్రూ చేయాలి. ఈ బ్రోకర్ త్రూ మనం బై అయినా సేల్ చేయాలన్నా ఇక్కడ వచ్చేసరికి సేల్ చేయాలి. సో ప్రాసెస్ అర్థమైందిగా. కంపెనీ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వస్తుందన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అవుతుంది. ఒక్కసారి లిస్టింగ్ అయిన తర్వాత అది ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఐపీఓలో వచ్చిన తర్వాత చాలామందికి ఇక్కడ కొనడానికి ఆప్షన్ ఉండదు. బట్ ఒక్కసారి లిస్టింగ్ అయిన తర్వాత మీరు ఎంతమంది అయినా బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు. ఆ డిమాండ్ బట్టి బై అండ్ సేల్ జరుగుతుంటాయి. సో నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. సో చూడండి, కంపెనీ కలెక్ట్స్ మనీ ఫ్రమ్ ప్రైమరీ మార్కెట్, ఇనిషియల్ పబ్లిక్ చెప్పాను కదా. ఫస్ట్ ఐపీఓకి వస్తుంది అనమాట. ఐపీఓ కంటే ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ ప్రీవియస్ మీకు చెప్పాను కదా. ఇక్కడ వచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరకు వచ్చి ఐపీఓకి వస్తుంది. అక్కడ వచ్చేసరికి కలెక్ట్ మన దగ్గర ఈక్విటీ రూపంలో, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనీ తీసుకుంటుంది. ఇన్వెస్టర్స్ లైక్ అస్ బైస్, మనలాంటి వాళ్ళు బై దోస్ షేర్స్ బై పేయింగ్ ఆఫర్ ప్రైస్. వాళ్ళ ఆఫర్ ప్రైస్ ఒక షేర్కి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారనమాట. వాళ్ళ కంపెనీ వాళ్ళ డిమాండ్ బట్టి, వాళ్ళ కంపెనీ ఏ టైపు అండ్ ఆల్సో దానికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది దాన్ని బట్టి కంపెనీ వాళ్ళు వాళ్ళ షేర్కి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఆ ప్రైస్ తోటే మనం కొనాలి. ఇన్వెస్టర్స్ లైక్ మనం బై చేస్తుంటాం. కంపెనీ లిస్ట్ దేర్ నేమ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పాను కదా. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ గివ్ ఇన్వెస్టర్స్ ప్రాపర్ ఆపర్చునిటీ టు బై ఆర్ సేల్ షేర్స్ ద ఓన్. సో ఒక్కసారి స్టాక్ ఎక్స్చేంజ్లో చెప్పాను కదా, స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత ఇంకా ఎవరైనా బై అండ్ సేల్స్, ఇన్వెస్టర్స్ బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు అనమాట. ఏ బ్రోకర్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ స్టాక్ కెన్ ఓన్లీ బై ఆర్ సేల్ స్టాక్ బిహాఫ్ క్లయింట్. సో చెప్పానుగా మీడియేటర్. సో బ్రోకర్ మీడియేటరు ఈ పర్సన్ ఉంటేనే మనం షేర్స్ బై చేయాలన్నా సేల్ చేయాలన్నా బ్రోకర్ త్రూనే చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇన్వెస్టర్స్ హూ వాంట్స్ లిక్విడిటీ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ బ్రోకర్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. బయర్స్ హూ మిస్డ్ ఐపీఓ. ఐపీఓలో చాలామందికి దొరకదు అనమాట. చాలామంది ఐపీఎస్కు జస్ట్ అది లక్కీ సిస్టంలో తీస్తారు. సో ఐపీఓలో కొనలేని వాళ్ళు ఒక్కసారి లిస్ట్ అయిన తర్వాత, ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత మనం బై చేయొచ్చు, ఆర్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు సేల్ చేయొచ్చు. సో ఎంటైర్ క్యాపిటల్ మార్కెట్ ప్రాసెస్ సెబీ, ఇవన్నీ క్యాపిటల్ మార్కెట్స్ అని సెబీ అండర్ సెబీ అంటే మన సెబీ అండర్ సెబీలోనే ఇవన్నీ ఎన్ఎస్సి అయినా బిఎస్సి అయినా అండర్ సెబీనే రెగ్యులేటెడ్ అనమాట. గవర్నమెంట్ సంబంధించింది కదా. సో ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది. అది ఒక కంపెనీ ఇష్యూస్ క్యాపిటల్. ఐపీఓ చెప్పాను, ఐపీఓకి వస్తారు. ఐపీఓకి వచ్చిన తర్వాత సో స్టాక్ హోల్డర్స్ సేల్ దేర్ షేర్స్ ఆన్ ద స్టాక్ మార్కెట్. సో వాళ్ళ షేర్స్ని ఒక ప్రైస్ సెట్ చేసి షేర్స్ రూపంలో మీకు ఐపీఓలో సేల్ చేస్తారనమాట. మెంబర్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇన్వెస్టర్స్ బై సేల్ ద షేర్స్. ఆ షేర్స్ని మనం వాళ్ళు ఐపీఓలో పెట్టిన షేర్స్ మనం బై చేస్తుంటాం అండ్ ఆల్సో సేల్ చేస్తుంటాం. కొన్న తర్వాత ఒక ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం సేల్ చేస్తుంటాంగా, అదే అన్నమాట. స్టాక్స్ ఆర్ బౌట్ అండ్ సోల్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద కార్పొరేట్ ఎర్నింగ్స్. మనం ఒక కార్పొరేట్ ఎర్నింగ్స్, ఇప్పుడు ఒక కంపెనీ లిస్ట్ అయింది స్టాక్ ఎక్స్చేంజ్లో. లిస్ట్ అయిన తర్వాత ప్రతి క్వార్టర్లీ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేయాలన్నమాట. ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అండ్ ఆల్సో బిజినెస్ ఎలా ఉంది, గ్రోత్ అయిందా, తగ్గిందా, పెరిగిందా అనేది ప్రతి క్వార్టర్లీ వాళ్ళు అనౌన్స్ చేయాలన్నమాట. సో ఒకవేళ కంపెనీ ప్రాఫిట్ వచ్చింది అండ్ ఆల్సో గ్రోత్ కూడా బాగుందంటే మన షేర్ 100 రూపాయలు ఉన్న దగ్గర నుంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత 115, 120, 130 అలా పెరుగుతుంది అనమాట. ఆ టైంలో ఏంటంటే చాలామంది పెరుగుతుందంటే ఎవరైనా బై చేయడానికి ఇంట్రెస్ట్తో వస్తారుగా, బై చేస్తుంటారు అన్నమాట. ఒకవేళ కంపెనీ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చాయి, సో మనం ఏమనుకున్నాం ఈసారి రిజల్ట్స్ వచ్చేసరికి ప్రాఫిట్ వచ్చేసరికి మనకి 200 రూపాయలు వస్తుంది అనుకున్నాం. బట్ కంపెనీ రిజల్ట్స్ వచ్చేసరికి 180 రూపాయలు వచ్చిందంటే చాలామంది ఏం చేస్తారంటే అంతకుముందు ఇన్వెస్ట్ చేసి ఉంటారుగా, వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు 150 దగ్గర ఉన్న షేర్ ప్రైస్ ఒక్కసారి పడిపోతుంది, ఎందుకంటే డిమాండ్ పడిపోతుంది అన్నమాట.
లాభాలు ప్రకటించలేదు. సో లాస్ ప్రకటించిందంటే ఆటోమేటిక్గా 150 దగ్గర ఉన్న షేరు 130కి అలా వస్తుంది, అలా సేల్ చేస్తుంటారు. డిపెండ్స్ ఆన్ డిమాండ్. కంపెనీ ప్రాఫిట్ ప్రకటించిందంటే షేర్ ప్రైస్ పైకి వెళ్తుంది, కంపెనీ లాస్ ప్రకటిస్తే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ తగ్గుతుంది. డిమాండ్ అండ్ సప్లై. ఏదైనా ఒకదానికి డిమాండ్ పెరిగితే దానికి జనరల్గా మనకు ఒకదానికి డిమాండ్ ఉందంటే దానికి రేట్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉందంటే ఆటోమేటిక్గా రేట్ తక్కువ ఉంటుంది. కామన్ మార్కెట్ మనం బయట మార్కెట్లో కూడా చూస్తుండగా. సో ఇక్కడ చూడండి, షేర్ హోల్డర్స్ కెన్ మేక్ రిటర్న్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ బై సేలింగ్ షేర్స్ అట్ హై ప్రైస్ దెన్ పర్చేస్డ్, రిసీవింగ్ డివిడెండ్స్ అండ్ త్రూ డెరివేటివ్స్. సో చెప్పాను కదా, హై ప్రైస్ వచ్చిన తర్వాత ఐపీఓకి వచ్చిన వాళ్ళు సో మార్కెట్లో ఒకసారి లిస్ట్ 100 రూపాయల దగ్గర వాళ్ళకి అలాట్ అయిన తర్వాత 130, 120 వచ్చిన తర్వాత షేర్ హోల్డర్స్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక్కసారి లిస్ట్ అయిన తర్వాత అమ్మొచ్చు, ఆర్ బై చేయొచ్చు, ఆర్ సేల్ చేయొచ్చు అనమాట. సో ఇది స్టాక్ మార్కెట్ అంటే ఓవరాల్గా ఇదన్నమాట. ఒక స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో ఒక మార్కెట్ అంటే ఈ ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి లిస్ట్ చేస్తారు. అక్కడ వచ్చేసరికి ఆ స్టాక్, మీకు ఒక స్టాక్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఒక స్టాక్ అంటే ఒక కంపెనీ దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి పెద్దగా చేయడానికి, ఆర్ దాని రా మెటీరియల్ కొనడానికి, ఎనీథింగ్. ఆ కంపెనీని చిన్న ఉన్న కంపెనీ వాళ్ళు డెవలప్ చేయాలనుకుంటున్నారు, బట్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ గురించే వాళ్ళు వచ్చేసరికి స్టాక్ మార్కెట్లో వస్తారు. ఆ స్టాక్ మార్కెట్లోనే మనం బై చేస్తాం. సో స్టాక్ మార్కెట్లో వచ్చేసరికి స్టాక్స్ని బై చేయొచ్చు, ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు ఒక స్టాక్స్ని బై చేస్తే. బట్ అందులో వచ్చేసరికి కొన్ని డెరివేటివ్ మార్కెట్స్ కూడా ఉంటాయి. క్యాష్ మార్కెట్ ఉంటుంది, డెరివేటివ్ మార్కెట్స్ ఉంటాయి. సో డెరివేటివ్ మార్కెట్స్ ఎందుకు వచ్చిందంటే, ఒక స్టాక్స్ని బై చేస్తున్నారు, ఆ డెరివేటివ్ అనేది హెడ్జింగ్ పర్పస్ వచ్చింది. బట్ ఇప్పుడు వచ్చేసరికి అది ట్రేడింగ్ బాగా పాపులర్ అయింది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాష్ మార్కెట్, డెరివేటివ్ మార్కెట్. ఇన్ క్యాష్ మార్కెట్ వీ కెన్ పర్చేస్ ఈవెన్ 1 షేర్. సో షేర్ ఒకసారి లిస్ట్ అయిన తర్వాత నువ్వు ఒక షేర్ అయినా కొనుక్కోవచ్చు, ఆ కంపెనీ యొక్క 100 షేర్లు అయినా కొనుక్కోవచ్చు, 1000 షేర్లు అయినా కొనుక్కోవచ్చు నీ దగ్గర ఉన్న అమౌంట్ బట్టి. బట్ డెరివేటివ్ మార్కెట్ వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద మినిమం లాట్. సో ఇక్కడ డెరివేటివ్ మార్కెట్ అంటే ఒక కంపెనీకి డెరివేటివ్ మార్కెట్ అంటే ఏంటంటే, ఒక స్టాక్కి ఒక మినిమం లాట్ సైజ్ సెట్ చేస్తారు. ఆ డెరివేటివ్ మార్కెట్ ఆ స్టాక్ ఆప్షన్స్ని ఆర్ ఆ ఫ్యూచర్స్ ఆ స్టాక్ ఫ్యూచర్స్ని బై చేయాలంటే మినిమం 100 షేర్స్ని కలిపి ఒక లాట్ వైజ్ పెడతారన్నమాట. సో అట్ ఎ టైం ఫుల్గా బై చేయాలి. సో మీకు డెరివేటివ్ మార్కెట్ గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి నేను డిమాట్ అకౌంట్లోకి తీసుకెళ్తాను. సో ఇది నా అబ్స్ట్రాక్ట్స్ అకౌంట్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రియల్ టైమ్గా చూపెడతాను అబ్స్ట్రాక్ట్స్ అకౌంట్. సో ఇప్పుడు ఐటీసీ గురించి చెప్పాను కదా, ఇది మీకు ట్రేడింగ్ చేయాలంటే ఇలా డిమాట్ అకౌంట్ ఉండాలన్నమాట. ఇది నా యొక్క అబ్స్ట్రాక్ట్ అకౌంట్. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ విప్రో యాడ్ అయింది, నేను ఐటీసీ యాడ్ చేస్తాను. ఐటీసీ గురించి మీకు చెప్పాను కదా. సో ఇది ఐటీసీ స్టాక్, ఇంతకుముందు మీకు ఐటీసీ కంపెనీ. సో ఇది ఐటీసీ షేర్ ప్రైస్ ప్రజెంట్ 234 రూపీస్ ఉందన్నమాట, 234 రూపాయల దగ్గర ఉంది. సో ఇది స్టాకు మనం బై చేయవచ్చు. మనం బై చేయాలనుకుంటేనే ఇక్కడ చూడండి, ఇక్కడ బై అనుకుంటాగానే ఎట్లా వస్తుందో. సో ఇది బై చేయాలనుకుంటున్నారు, ఇక్కడ చూశారు కదా, ఇది బై చేయాలనుకుంటున్నారంటే నాకు యాక్టివేట్ కాలేదు, ప్రాసెస్ కావాలంటారు. బై చేయాలంటే మీరు 100 షేర్స్ అయినా కొనుక్కోవచ్చు, 1 షేర్ అయినా కొనుక్కోవచ్చు, ఆర్ 20 షేర్లు అయినా కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఉన్న అమౌంట్ బట్టి మీరు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీ ఇష్టం ఒక స్టాక్ని బై చేయాలంటే. బట్ డెరివేటివ్స్ అంటే ఏంది, ఈ ఐటీసీ ఉంది, ఐటీసీ 233 రూపీస్ ఉంది. సో ఫస్ట్ నేను స్టాక్ ఆప్షన్స్లో చెప్తాను, నెక్స్ట్ ఫ్యూచర్స్ గురించి చెప్తాను. స్టాక్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ 233 ఉంది. ఇది నేను ఏమనుకుంటున్నానంటే, ఇది రిజల్ట్స్ మంచిగా ఇచ్చింది, ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ మంచిగా ఇచ్చింది ఐటీసీ. సో ఇది వచ్చేసరికి నేను 233 నుంచి 250 వరకు వెళ్తుంది అని నేను గెస్ చేస్తాను. 253 మంచి రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి 250 వరకు వెళ్ళొచ్చు అనుకుంటాను. సో నేనేం చేస్తానంటే ఐటీసీ సో 250 కాల్ ఆప్షన్. సో చూశారు కదా, సో ఇదన్నమాట, ఇది డెరివేటివ్ అంటారు.
ఆప్షన్స్లో వచ్చేసరికి కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందని గెస్ చేసి ఐటీసీ షేరే ఉంది, ఇది పైకి వెళ్తుందని నేను 250 రూపీస్ కాల్ ఆప్షన్, పైకి వెళ్ళడానికి కాల్ ఆప్షన్ అంటారు. కిందికి పడిపోతుందని గెస్ చేస్తే 230 రిజల్ట్స్ నెగిటివ్ ఇచ్చింది, 230 నుంచి 210కి పడిపోతుంది. సో నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఐటీసీ 200 వరకు పడిపోతుంది. సో ఇది కాల్ ఆప్షన్. పుట్ ఆప్షన్ చూడండి, పుట్ ఆప్షన్ అంటే ఏంటంటే సరే రిజల్ట్స్ పాజిటివ్ ఇస్తేనేమో నేను 250 పైకి పెరుగుతుంది గెస్ చేస్తున్నా, పైకి పెరుగుతుంది, సో కాల్ ఆప్షన్ కాల్ బై చేస్తాను. పుట్ ఆప్షన్ అంటే రిజల్ట్స్ నెగిటివ్ ఇచ్చింది, నేను పుట్ ఆప్షన్ పడిపోతుంది అన్న దానికి పుట్ ఆప్షన్ బై చేస్తాను, పడిపోతుంది. సో 200 వరకు పడిపోతుందని 200 వరకు పుట్ ఆప్షన్ బై చేస్తాను. సో డెరివేటివ్స్ అంటే ఇంతే. మనకి ఏంటంటే డెరివేటివ్ వచ్చేసరికి హెడ్జింగ్ పర్పస్ ఇచ్చారు. సో మనం ఒకవేళ స్టాక్ బై చేసాం, సో ఈసారి రిజల్ట్స్ నెగిటివ్ వచ్చాయి, బట్ మనం స్టాక్స్ అమ్మదలుచుకోలేదు. సో రిజల్ట్స్ వచ్చాయని మనం నెగిటివ్ వచ్చేసరికి మనం ఎక్కడ 100 రూపాయల దగ్గర బై చేసాం ఒక స్టాక్, బట్ అది రిజల్ట్స్ నెగిటివ్ వచ్చిందని 80 రూపీస్ వరకు పడిపోతుంది. బట్ అప్పుడు ఆ 20 రూపాయలు మనం లాస్ అవుతున్నాం కదా. 100 దగ్గర బై చేసిన దగ్గర మనం 80 రూపాయలు పడిపోతే 20 రూపాయలు అనేది లాస్ అవుతున్నాం. ఆ లాస్ని కవర్ చేయడానికి ఆప్షన్స్ వచ్చాయన్నమాట ఈ డెరివేటివ్ మార్కెట్, ఈ ఆప్షన్స్ అయినా ఆర్ ఫ్యూచర్స్ అయినా. సో ఐటీసీ ఫ్యూచర్స్, సో ఐటీసీ ఫ్యూచర్ ఉంది కదా, ఇది ఫ్యూచర్స్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి రిజల్ట్స్ పాజిటివ్ ఇచ్చింది, నెగిటివ్ ఇచ్చింది అనుకుందాం, రిజల్ట్స్ నెగిటివ్ ఇచ్చింది, మనం స్టాక్స్ బై చేసాం 100 రూపాయల దగ్గర, బట్ ఇది నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది, స్టాక్ ఖచ్చితంగా పడిపోతుందని మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే స్టాక్స్ని మనం బై చేయొచ్చు అండ్ ఎన్ని రోజులైనా హోల్డ్ చేయొచ్చు స్టాక్స్ని, బట్ స్టాక్స్ని సేల్ చేసి హోల్డ్ చేయలేము. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి బై చేసి ఎన్ని రోజులైనా హోల్డ్ చేయొచ్చు, బట్ దాంట్లోని సేల్ చేసి హోల్డ్ చేయలేం, అంటే ఉంచుకోలేం. బై చేసి ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా, కానీ సేల్ చేసి పెట్టుకోలేం. అందులో స్టాక్స్లో వచ్చేసరికి. బట్ ఫ్యూచర్స్లో డెరివేటివ్ మార్కెట్ ఫ్యూచర్స్లో వచ్చేసరికి మీరు బై చేసిన ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు, సేల్లో అయినా సేల్ చేసుకోవచ్చు, మీరు సేల్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు సేల్ కొడితే సేల్ చేయొచ్చు, ఇదే మీకు 2 or 3 months హోల్డ్ చేసుకోవచ్చు. సో డెరివేటివ్ ఇవి వచ్చేసరికి మీకు హెడ్జింగ్ పర్పస్ వచ్చిందనమాట. సో ఇక్కడ 20 రూపాయలు 100 రూపాయల దగ్గర బై చేసిన స్టాక్ 80 రూపాయలు పడిపోతుందంటే ఆ లాస్ని ఏడ కవర్ చేయాలి, ఇక్కడ కవర్ చేయొచ్చు, ఇక్కడ సేల్ చేసి ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. సో ఐటీసీ వచ్చేసరికి ఇక్కడ 220 రూపీస్ 230 దగ్గర బై చేసాం, 200 దగ్గర సేల్ చేసాం. సో సేల్ చేస్తే 200 రూపీస్ వరకు పడిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ లాస్ని ఇక్కడ కవర్ చేయొచ్చు, ఈ లాస్ని ఇక్కడ కవర్ చేయొచ్చు. హెడ్జింగ్ పర్పస్, హెడ్జింగ్ అంటే ఇదే అన్నమాట. సో ఇక్కడ ఒకవేళ లాస్ వస్తుందంటే ఈ ఏరియాలో మనం సేల్ చేయొచ్చు. దీంట్లో సేల్ చేయడానికి కుదరదు, బై చేసి సేల్ చేయాలంటే ఎంటర్ క్లోజ్ చేసుడే, సేల్ చేసి హోల్డ్ చేయడానికి ఉండదు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దీన్ని అలానే ఉంచి ఇక్కడ వచ్చేసరికి హెడ్జింగ్ చేయొచ్చు. ఈ ఫ్యూచర్స్లో వచ్చేసరికి సేల్ చేసి 200 రూపీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్, ఈ లాస్ని ఇక్కడ కవర్ చేయొచ్చు. మళ్ళీ ఫ్యూచర్స్లో ఇది పెరిగినప్పుడు 100 అయినప్పుడు ఇది కవర్ అవుతుంది. సో అలా ఇవి హెడ్జింగ్ పర్పస్ వచ్చినాయి. బట్ ఇప్పుడు వచ్చేసరికి రెగ్యులర్ ట్రేడ్ చేస్తున్నారు మార్కెట్లో. సో డెరివేటివ్ మార్కెట్ వచ్చేసరికి ఫ్యూచర్స్ ఉంటుంది అండ్ ఆల్సో పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్స్ కూడా ఉంటుందన్నమాట. పుట్ ఆప్షన్ అంటే మార్కెట్ ఈ స్టాక్ పడిపోతుందంటే పుట్ ఆప్షన్ బై చేస్తాం, ఈ స్టాక్ పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్ బై చేస్తాం. సో ఫ్యూచర్స్ వచ్చేసరికి మీకు ప్రీమియం అనేది ఉండదు, ప్రైజ్ ఉంటుంది, లాట్ వైజ్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఐటీసీ నువ్వు 1 షేర్ అయినా 10 షేర్లు అయినా ఆర్ షేర్స్ బై చేయాలంటే, స్టాక్స్ని బై చేయాలంటే ఈ స్టాక్ని షేర్స్ 1 or 10 or 20 or 100 ఎన్నైనా బై చేయొచ్చు. బట్ మీరు అదే డెరివేటివ్లో పుట్ ఆప్షన్ అండ్ కాల్ ఆప్షన్ బై చేయాలంటే మినిమం లాట్ ఇస్తారన్నమాట. 100 షేర్స్ అయినా 200 షేర్స్ అయినా ఒక లాట్ ఉంటుందన్నమాట, మినిమం లాట్ అంతనే బై చేయాలి. అండ్ ఆల్సో మీరు ఐటీసీలో వచ్చేసరికి 100 షేర్స్ ఇక్కడ బై చేయాలంటే ఎంత అవుతుంది, 233 into 100 అంటే మీకు మినిమం ఒక 40-50 వేలు కావాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒక 100 షేర్స్ బై చేయాలంటే. బట్ ప్రాఫిట్ 100 షేర్స్ ఒక 5 రూపాయలు పెరిగింది అనుకుందాం, 100 షేర్స్ బై చేస్తే 500 రూపాయలే వస్తుంది. మీరు 2 రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు, సేల్ చేయాలనుకుంటున్నారు. బట్ అదే మీరు ఐటీసీ పెరుగుతుంది, రిజల్ట్స్ మంచిగా వచ్చాయి, కాల్ ఆప్షన్ పెరుగుతుంది అన్నప్పుడు 250 కాల్ ఆప్షన్ బై చేస్తారు. 233 నుంచి 250 పెరుగుతున్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తారు. బట్ ఇక్కడ కావాల్సిన ఇక్కడ 50 వేలు అవసరం ఉంటే ఇక్కడ వచ్చేసరికి మీకు జస్ట్ 20 వేలు
15,000 ఉంటే సరిపోతుంది. అదే ప్రాఫిట్ ఇక్కడ వస్తుంది, ఆ పెరిగిన ప్రాఫిట్ ఇక్కడ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువ అమౌంట్ లేని వాళ్ళు హ్యూజ్ 50,000 60,000 అవసరం దగ్గర ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్లో వచ్చేసరికి 15,000 10,000 తోటే మీరు కొనవచ్చు. పైకి వెళ్తుందంటే కొన్నారంటే ప్రాఫిట్ వచ్చిందంటే సేమ్ ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుందో అదే ఇన్వెస్ట్మెంట్తో మీ ఇక్కడ అదే ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇంట్రాడే పర్పస్లో మీరు ఐటీసీని షేర్ చేయొచ్చు, బట్ డెలివరీ పర్పస్లో స్టాక్స్ని మీరు సేల్ చేయలేరు, హోల్డ్ చేసుకోలేరు అన్నమాట. సో పుట్ ఆప్షన్ కూడా సేమ్, మీరు పడిపోతుంది అనుకుంటున్నారు బట్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రాడేలో సేల్ చేయాలనుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ చాలా కావాలి. 100 షేర్స్ని షేర్ చేయాలంటే మీకు మినిమం వీడు వచ్చేసరికి 23,000 కావాలి. ఇంట్లో వచ్చేసరికి 5,000 ఉంటే సరిపోతుంది లాట్ వైజ్. సో సేమ్ ప్రాఫిట్ ఇక్కడ వస్తుంది అనమాట. సో డెరివేటివ్ మార్కెట్ ఇవి వచ్చేసరికి ఫ్యూచర్ అయినా ఆప్షన్స్ అయినా డెరివేటివ్ మార్కెట్ అంటారు. బట్ ఇది వచ్చేసరికి హెడ్జింగ్ పర్పస్ తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి చాలామంది ఇవి ట్రేడింగ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ప్రాక్టికల్గా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ అర్థమైంది అనుకుంటా. షేర్ అంటే ఏంది, స్టాక్ అంటే ఏంది, స్టాక్ ఎలా లిస్ట్ చేస్తారు, అండ్ ఆల్సో డెరివేటివ్స్ అంటే ఏంది. సో డెరివేటివ్స్ చెప్పాను కదా, ఒకసారి మనం ఆ చార్ట్లోకి వెళ్దాం. సో చూడండి డెరివేటివ్స్ ఇలా, డెరివేటివ్స్ కాంట్రాక్ట్ బేస్డ్ అండ్ ఇనెలిజిబుల్ అసెట్ ట్రేడ్. సో డెరివేటివ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హెడ్జింగ్ పర్పస్, చెప్పానుగా హెడ్జింగ్ పర్పస్ యూజ్ చేస్తారని. క్యాష్ మార్కెట్ యూజ్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, క్యాష్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చెప్పానుగా, ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. డెరివేటివ్ వచ్చేసరికి హెడ్జింగ్ పర్పస్. ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ మార్కెట్ ఏ కస్టమర్ మస్ట్ ఓపెన్ ఏ ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ అనేది మస్ట్ క్యాష్ మార్కెట్లో. ఈ బోత్ రెండిట్లకి డీమ్యాట్ అకౌంట్ మస్ట్. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి క్యాష్ మార్కెట్లోనే ట్రేడింగ్ చేయాలనుకో ఒక టైప్ ఉంటుంది, ఫ్యూచర్స్ ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేయాలంటే మీకు ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఫ్యూచర్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు డీమ్యాట్ అకౌంట్లోనే ఫ్యూచర్ దాంట్లో కూడా ఓపెన్ చేయాలని ఒక ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఓపెన్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ మార్కెట్ ద ఎంటైర్ అమౌంట్ ఈజ్ పుట్ అప్ ఫ్రంట్. ఫుల్ అమౌంట్ పెట్టాలి, చెప్పాను కదా మీరు ఫుల్ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. మీరు క్యాష్ మార్కెట్లో బై చేయాలంటే స్టాక్స్ని 100 స్టాక్స్ని స్టాక్ యొక్క 100 షేర్స్ని బై చేయాలంటే మీరు 233 దగ్గర ఉంది కదా, ఇది 233 దగ్గర ఉంది కదా, మనం ఎంటైర్ కొనాలంటే 100 షేర్స్ కొనాలంటే మీరు ఫుల్ అమౌంట్ పే చేయాలంటే 23,000 ఖచ్చితంగా పే చేయాలి ఇక్కడ 100 షేర్స్ని కొనాలంటే. బట్ డెరివేటివ్ మార్కెట్ వచ్చేసరికి చూడండి, ఫర్ ఫ్యూచర్స్ ఆర్ కస్టమర్ మస్ట్ ఓపెన్ ఫ్యూచర్ ట్రేడింగ్ విత్ ఎ డెరివేటివ్ బ్రోకర్ అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్ ఓన్లీ మార్జిన్ మనీ నీడ్స్ టు పుటప్. అంటే మీకు అక్కడ క్యాష్ మార్కెట్లో వచ్చేసరికి 23,000 కావాలి, బట్ అదే ఫ్యూచర్స్కి వచ్చేసరికి మార్జిన్ బ్రోకర్స్ మార్జిన్ ఇస్తారనమాట 1:4. 4 అంటే మీకు 23లో 23,000ని 4 టైప్స్గా డివైడ్ చేస్తే మీకు ఎంత అవుతుంది, డివైడెడ్ బై 4 చేస్తే మీకు మినిమం 5,000 ఉన్నా సరిపోతుంది అనమాట. సేమ్ క్వాంటిటీ ఆఫ్ షేర్స్ని బై చేయవచ్చు. డెరివేటివ్లో మీకు ఒక ఆప్షన్, సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్యాష్ మార్కెట్లో మినిమం మీకు ఫుల్ స్టాక్స్ని 100 స్టాక్స్ బై చేయాలంటే 23,000 ఉండాలి. బట్ అవే స్టాక్స్ని 100 స్టాక్స్ని ఫ్యూచర్స్లో బై చేయాలంటే 5,000 ఉంటే సరిపోతుంది. అదే డెరివేటివ్ మార్కెట్. వెన్ ఏ ఇండివిజువల్ సో చూడండి ఫ్రెండ్స్, వెన్ ఏ ఇండివిజువల్ బై షేర్స్ హీ డస్ నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ ఓనర్. సో డెరివేటివ్ మార్కెట్లో వచ్చేసరికి మీకు ఓనర్షిప్ అనేది ఉందా, జస్ట్ ట్రేడింగ్ పర్పస్ ఆర్ హెడ్జింగ్ పర్పస్. బట్ మీరు షేర్స్ బై చేస్తే మీకంటూ ఒక ఓనర్షిప్ ఉంటుంది, ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. డెరివేటివ్ మార్కెట్లో వచ్చేసరికి ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేరు, ఖచ్చితంగా ఒక టైం పీరియడ్ ఇస్తుంది అన్నమాట. మీకంటూ ఇప్పుడు ఆప్షన్స్ అనేది మంత్లీ ఎవ్రీ మంత్, ఇప్పుడు ఫస్ట్కి స్టార్ట్ అయితే ఎవ్రీ మంత్, ఈ నెల ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి 28కి ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ వరకు 0 అయిపోతుంది, ఖచ్చితంగా మీరు క్లోజ్ చేసుకోవాల్సిందే, లేకపోతే 0 అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి స్టాక్ అంటే స్టాక్ ఆప్షన్స్ అండ్ డెరివేటివ్ గురించి. సో చాలామంది బ్యాంక్ నిఫ్టీ అని చాలా అని ఉంటారు. బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, అండ్ మీకు బ్యాంక్ నిఫ్టీ ఇవి వచ్చేసరికి మీకు ఇండెక్సెస్ అంటారు. బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ సంబంధించిన స్టాక్స్ అన్నీ అందులో పెడతారు. నిఫ్టీలో వచ్చేసరికి నిఫ్టీ 50 ఉంటాయి, టాప్ కంపెనీ నిఫ్టీ 200. నిఫ్టీ అనేది స్టాక్ ఎక్స్చేంజ్, అందులో వచ్చేసరికి మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200 ఇలా చాలా కంపెనీలు ఉంటాయి. మీకు ఎన్ఎస్సి వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను. సో ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇక్కడనే ఎవ్రీ కంపెనీ మనం ట్రేడ్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఎవ్రీథింగ్ ఇళ్ళనే అన్నమాట, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట.
సో ఇక్కడనే చూడండి నిఫ్టీ 50 కంపెనీలో అన్నమాట ఇవి. సో ఇలా కంపెనీస్ ఉంటాయి, లిస్ట్ అయిన కంపెనీస్ అన్నమాట. ఇవన్నీ డైలీ ట్రేడ్స్ అవుతుంటాయి. సో చాలా కంపెనీస్ ఉంటాయి, అది కూడా చూపెడతాను మీకు. సో వ్యూ మీకు ఇండెక్స్ చూపెడతాను. బ్యాంక్ నిఫ్టీ కాక చాలామంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మీద ట్రేడ్ చేస్తుంటారు, చాలా పాపులర్, రెగ్యులర్ ట్రేడ్, అప్ అండ్ డౌన్ చాలా హై మూమెంట్ ఉంటుంది కాబట్టి. బట్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటంటే బ్యాంక్ సంబంధించిన అన్ని ఆ ఇండెక్స్లో యాడ్ చేస్తారు. ఫార్మా, ఇప్పుడు మీకు ఫార్మా కంపెనీ ఉంది, ఫార్మాకి సంబంధించిందన్నీ, ఫార్మా హాస్పిటల్ సంబంధించింది ఒక కంపెనీలో, మీకు బ్యాంకింగ్ సెక్టర్ అన్నీ ఒక కంపెనీలో, ఇవన్నీ ఇండెక్సెస్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఉంది చూసారా. బ్యాంక్ నిఫ్టీ అంటే ఏం లేదు, బ్యాంకుకి సంబంధించిన అన్ని ఇండెక్స్లో యాడ్ చేస్తారు. ఆటో సెక్టర్ అంటే టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, ఇవన్నీ సంబంధించిన నిఫ్టీకి సంబంధించిన ఆటో ఇండెక్స్ అంటారు దీన్ని. ఫైనాన్షియల్ అంటే మీకు తెలుసు కదా, ఇన్సూరెన్స్ కంపెనీలు అవన్నీ దీనికి సంబంధించి వస్తారు. ఎఫ్ఎంజీసీ, నిఫ్టీ ఎఫ్ఎంజీసీ సెక్టార్ అంటే ఏంటంటే మీకు ఐటీసీ అయినా, బ్రిటానియా అయినా, తినే పదార్థాలు, అమ్మే పదార్థాలు ఉంటాయి కదా, మీకు బిస్కెట్ ప్యాకెట్స్, బ్రిటానియాకి సంబంధించింది ఐటీసీ. ఎఫ్ఎంజీసీ సెక్టార్ అంటే మీకు ఈ సెక్టార్ అన్ని మనకి కమోడిటీ సెగ్మెంట్ ఎవ్రీథింగ్ ఇళ్ళకి వస్తుందన్నమాట. ఎఫ్ఎంజీసీ సెక్టార్, ఐటీసీ, బ్రిటానియా ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఐటీ సెక్టార్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా, మీకు టీసీఎస్ తీసుకున్న, ఆరు టాటా టీసీఎస్ అయినా, ఇన్ఫోసిస్ అయినా, విప్రో అయినా, చాలా కంపెనీలు ఉంటాయిగా ఐటీ సంబంధించింది. ఇలా మీడియా సెక్టార్ అంటే మీడియా, మీరు రోజు చూసే టీవీ ఛానల్స్, జీఈ అయినా, మీరు సన్ నెట్వర్క్ అయినా, అవి కూడా లిస్ట్ అవుతాయి అన్నమాట మార్కెట్లో. సన్ నెట్వర్క్ అంటే జెమినీ, తేజ మీరు చూస్తారుగా. అండ్ ఆల్సో మీకు స్టార్ చాలా ఉన్నాయిగా. వచ్చేసరికి మీడియా సెక్టార్. మెటల్ సెక్టార్స్ అంటే వచ్చేసరికి మెటల్ కంపెనీస్, మీకు టాటా స్టీల్, మీరు మెటల్ సెక్టార్స్ ఉంటాయి కదా, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, మీరు యూజ్ చేసే, మీరు రెగ్యులర్ ఇంట్లో యూజ్ చేసే స్టీల్స్ అయినా కంపెనీస్, ఇవి వచ్చేసరికి మెటల్ సెక్టార్స్. ఇలా చాలా ఉంటాయి. ఫార్మా సెక్టార్, మీరు యూజ్ చేసే మెడిసిన్స్, ఫార్మా సెక్టార్. పిఎస్సి బ్యాంక్స్ అంటే మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ అన్ని ఇంట్లోకి వస్తాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా ప్రతి కంపెనీలకు దాన్ని డివైడ్ చేసి ఒక ఇండెక్స్ వైడ్గా డివైడ్ చేశారు. సో ఇవన్నీ ట్రేడ్ అవుతుంటాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చాలా పాపులర్. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే చాలామంది ట్రేడ్ చేస్తారు, చాలా అప్ అండ్ డౌన్ మూమెంట్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చాలా పాపులర్. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి సేమ్ మీకు పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్. బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందంటే కాల్ ఆప్షన్ బై చేస్తారు, తగ్గుతుందంటే పుట్ ఆప్షన్ బై చేస్తారు. అది వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది, చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అనేది చాలా పెద్ద టాపిక్, ఒక వీడియోలో కవర్ చేయాలంటే కష్టం. సో ఇదే ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్ అంటే నేను డీటెయిల్గా అయితే మీకు చెప్పలేదు, బట్ ఒక ఓవర్వ్యూ, మీకంటే ఒక ఐడియా రావాలి. అసలేం నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తున్నారు, నాకు మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి వీడియో చేశాను. స్టాక్ అంటే ఏంది, స్టాక్ మార్కెట్ అంటే ఏంది, స్టాక్ మార్కెట్లో టైప్స్ ఏముంటాయి, ట్రేడింగ్ ఎలా చేస్తారు, ఎలా బై చేస్తారో మీకు చూపెట్టాను కదా. సో ఇదే స్టాక్ మార్కెట్ గురించి మీకు ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన బేసిక్స్. ఆల్రెడీ చాలామంది ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది స్టాక్ మార్కెట్లో, బట్ తెలియని వాళ్ళ గురించే ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మేము ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. ఇది వచ్చేసరికి బేసిక్ వీడియోస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ అనాలిసిస్ అని, టెక్నికల్ అనాలిసిస్ అన్న కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఆ వీడియోస్ కూడా చేశాను, అవి కూడా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూశాక. సో మీకు ఇట్లాంటి వీడియోస్ మేము తెస్తూనే ఉంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.